అనంతపురం జిల్లా సెంట్రల్ యూనివర్సిటీలో రక్షణ కరువైందంటూ విద్యార్థినులు ఆందోళన బాటపట్టారు. లేడీస్ బాత్రూమ్ లోకి గుర్తు తెలియని వ్యక్తులు తొంగి చూశారని ఆరోపిస్తూ విద్యార్థులంతా రోడ్డెక్కారు. తమ మానవ ప్రాణాలకు రక్షణ లేదని వెంటనే భద్రత కల్పించాలంటూ ఆందోళన చేస్తూ తరగతుల్ని బహిష్కరించారు. దీంతో యూనివర్సిటీకి వచ్చిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్ దీనిపై విచారణ చేపట్టారు. ఘటనపై యూనివర్సిటీ వీసీ, సిబ్బంది, విద్యార్థులతో కలెక్టర్, ఎస్పీ సమావేశమయ్యారు. లేడీస్ బాత్రూమ్ ఘటనపై చర్చించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిన్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విద్యార్థుల హాస్టల్ వైపు వచ్చారు. తమ వాష్రూమ్ లోకి తొంగి చుట్టాన్ని గమనించారు విద్యార్థులు. వాళ్ళు కేకలు వేయడంతో వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. ఒక బాత్రూమ్ దగ్గర నిచ్చెనను గమనించిన విద్యార్థులు కిటికీలో నుంచి ఎవరో తొంగి చూశారు అని చెప్తున్నారు. హాస్టల్లో తాము పడుతున్న ఇబ్బందులని కాలేజ్ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లా పట్టించుకోకపోవడమే కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు వీసీ దృష్టికి తీసుకువెళ్లా పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. మా ఫ్రెండ్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఎవరో వర్కర్స్ తొంగి చూడడం తను చూసింది. దాని తర్వాత మేము కంప్లైంట్ చేసాం. ఎప్పటికో సాయంత్రానికి అథారిటీస్ వచ్చాయి, రావట్లేదు అనట్లేదు. కానీ వచ్చి మాకేం చెప్పారంటే ఈరోజు మీటింగ్ ఉంటుంది, 2ంటికి మీటింగ్ పెడతాము అది ఇది అన్నారు. కానీ వీసీ సార్ నుంచి ఒక్క ఓరల్ కానీ రిటర్న్ స్టేట్మెంట్ మీరు జాగ్రత్తగా ఉండండి అని ఒక స్టేట్మెంట్ కూడా ఏమీ రాలేదు. అలాంటప్పుడు మేము అలా ఎలా సేఫ్గా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాం? అలా ఎలా ఉండగలం మేము సేఫ్టీగా? మొదట ఘటనను లైట్ తీసుకున్నారు, రెండోసారి పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పటికీ ఇంతేనా? వర్సిటీ హాస్టల్లో తమకు భద్రత ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు విద్యార్థులు. ఎందుకంటే లేడీస్ హాస్టల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది 3వసారి అని చెప్తున్నారు. అబ్బాయి షాడో కనపడడం, తను వెనక్కి తిరిగి చూసేలోపు అబ్బాయి జంప్ చేశాడు. ఆ సౌండ్ తను వినపడింది. కానీ ఇక్కడికి వచ్చి మేము కింద చెప్తే వాళ్ళు లేదు కోతులు వచ్చాయి అంటే, కోతులు చప్పులు సౌండ్ చేసుకొని జంప్ చేస్తాయా? చేయవు కదా. అదే అంటే లేదు కోతులు వచ్చాయి మీరు ఎలా చెప్తారు అనేసి. కరెంట్ లేదు, ఇద్దరే ఉన్నారు. ఆయన డైరెక్ట్ ఇక్కడ నుంచి రాలేదు, అటు సైడ్ నుంచి వచ్చారు. ఎందుకు క్లాసులు వెళ్ళట్లేదు అంటే ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగింది. ఫస్ట్ ఇన్సిడెంట్ కూడా మీరు రేపు వస్తాము మన్నాడు వస్తాము అన్నారు. సో సెకండ్ ఇన్సిడెంట్ కన్నా యాక్షన్ తీసుకోవాలి కదా. విద్యార్థుల ఆందోళనతో యూనివర్సిటీ అధికారులు, సిబ్బంది అలర్ట్ అయ్యారు. బాత్రూమ్ వెనక వైపు ఎవరూ వెళ్లకుండా గేటుకు తాళాలు వేశారు. దీని ద్వారా లోపలికి వెళ్లిన ప్లంబర్స్ అక్కడ వర్క్ చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ప్రస్తుతానికి గేటుకు తాళం వేశారు. హాస్టల్ పరిసరాల్లోకి ఎవరిని అనుమతించడం లేదు. మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం ఇస్తారు. నరేష్, విద్యార్థులలో ఇది పూర్తిగా యూనివర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యమే అని ఆరోపిస్తున్నారు. మరి వీసీ ఏం చెప్తున్నారు? వీసీ అయితే కంప్లైంట్ చేయట్లేదు అని చెప్పినట్టుగా తెలుసుకోవాలి. పోలీసులు ఏమంటున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు? కిటికీలో సైకోల్ ఘటనపై మొదట యూనివర్సిటీ లైట్ తీసుకున్నప్పుడు కూడా జిల్లా కలెక్టర్ మాత్రం ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారని చెప్పుకోవాలి. కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, అదేవిధంగా ఎస్పీ జగదీష్ స్వయంగా సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, అదేవిధంగా వర్సిటీ అధికారులతో పాటు ఎవరైతే మొదటి నుంచి కూడా ఆరోపణలు చేస్తున్నారో కిటికీలోంచి ఒక వ్యక్తి తొంగి చూశాడు, బాత్రూమ్ వెనుక వైపు నుంచి ఏదైతే నిచ్చెన ఉందో ఆ నిచ్చెన వెక్కి తొంగి చూశారన్న ఆరోపణలు చేస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరిని కూడా పిలిపించుకొని కూడా స్వయంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ విచారిస్తున్నారు. ప్రస్తుతానికి విచారణ అయితే కొనసాగుతూనే ఉంది. అయితే విచారణ సందర్భంగా విద్యార్థులు ఒకటే చెప్తున్నారు, వర్సిటీ అధికారుల ముందు తాము నిజాలు చెప్పలేము, ఎందుకంటే కూడా కొంత భయంగా ఉంది వాస్తవాలు చెప్తే ఏంటనే దాని మీద. దీంతో అటు జిల్లా కలెక్టర్ కూడా వారందరినీ అంటే వర్సిటీకి సంబంధించిన వీసీని, అధికారులను, సిబ్బంది అందరినీ కూడా బయటికి పంపించి కేవలం ప్రస్తుతం విద్యార్థులతో మాత్రమే విచారణ జరుపుతున్న పరిస్థితి. అయితే రాత్రి నుంచి చూసుకున్నట్లయితే వర్సిటీలో ఒక హైడ్రామా కనిపించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అర్ధరాత్రి వరకు కూడా విద్యార్థులందరూ కూడా ఆందోళన చేశారు. కొంతమంది బయట వ్యక్తులు ఎవరైతే ప్లంబర్ పని చేసుకోవడానికి వచ్చినారో వారందరూ కూడా వెనక బాత్రూమ్ వైపు కిటికీలోంచి తొంగి చూశారు. తాను చూశారంటూ కూడా కంప్లైంట్ చేసిన నేపథ్యంలో వర్సిటీ వీసీ చాలా లైట్గా తీసుకున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, ఈ గతంలో కూడా 2 సార్లు జరిగినప్పటికి కూడా అధికారులు ఎవరు సరిగా స్పందించకపోవడంతోనే ఈ స్థాయిలో తాము ఆందోళనకు దిగాల్సి వచ్చింది. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా తరగతులను బహిష్కరించి మరీ కూడా విద్యార్థులను ఆందోళన చేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద అయితే మాత్రం వీసీ సీరియస్గా తీసుకోపోయినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ముఖ్యంగా చంద్రబాబు కూడా ఈ ఘటనపై ఇప్పటికే కలెక్టర్ను కూడా నివేదిక అడిగినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ హుటాహుట్న ఎక్కడైతే రాయదుర్గంలో ఉన్నట్టు ప్రజావేదిక సమస్య ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని కూడా మధ్యలోనే ముగించుకొని కూడా కలెక్టర్, ఎస్పీ ఇద్దరు కూడా వర్సిటీకి చేరుకుని ప్రస్తుతం విద్యార్థులు అదేవిధంగా అధికారులతో ఇక్కడ నిన్న జరిగిన ఘటనపై మాత్రం విచారణ చేపడుతున్నారు. రైట్ నరేష్, థ్యాంక్ యూ.